రాష్ట్రంలో రెడ్ బుక్ పాలన అమల్లో ఉందా? దళితులపై దాడులకే కక్షపూరితమైన చర్యలు చేపడుతున్నారా? పల్నాడు జిల్లా పిన్నేటి గ్రామానికి చెందినటువంటి సాల్మాన్ను అతి కిరాతంగా హత్య ఉదంతం మాత్రం ఆ సామాజిక వర్గాన్ని ఈరోజు తీవ్రంగా బాధించింది. రాష్ట్రానికి హోంమంత్రిగా ఉన్న దళితులు అయ్యుండి కూడా ఈరోజు దళితులపై దాడులు చేయడం తీవ్రంగా ఖండిస్తున్నారు. పండగంటి పూట దళితుల్ని ఇలా హతమార్చడాన్ని మాత్రం తీవ్రంగా ఖండిస్తున్నారు. ఈరోజు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు రోడ్లపైకి వచ్చి నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఏదైతే సాల్మాన్ కుటుంబాన్ని పూర్తిగా ఆదుకోవాలి, బాధితులు మాత్రం తక్షణం అరెస్ట్ చేయాలి, కక్షపూరితమైనటువంటి పాలన కొనసాగించినటువంటి ఈ ప్రభుత్వాన్ని మాత్రం బర్తరఫ్ చేయాలి, హోమ్ మినిస్టర్ వైఖరిని మాత్రం తీవ్రంగా తప్పుడుతున్నారు. తమ సామాజిక వర్గం చెందినటువంటి ప్రజలను హత్య చేస్తుంటే కనీసం ఆమె నోరు మెదపడం, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా ఈ విషయంలో ఎక్కడ కూడాను పొంతలేని సమాధానం చెప్పడం. ఈ పరిణామాలన్నీ కూడా దళితుల్లో ఒక దిగులు నెలకొని ఉంది. వారిపై హత్య ఉదంతాలు మాత్రం ఈరోజు వారిని బాధిస్తుంది. నిర్భయంగా బయట తిరిగే పరిస్థితులు లేనటువంటి ఈ నేపథ్యంలో సాల్మాన్ కుటుంబానికి జరిగినటువంటి ఈ అన్యాయంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగానికి చెందిన ధర్మాన్ రామ్మోహన్ మనతో ఉన్నారు. చూస్తే కనుక కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈరోజు దళితులపై మాత్రం హత్యలు యథేచ్ఛగా సాగుతున్నాయి. ఇది రెడ్ బుక్ రాజ్యాంగం అమలు నేపథ్యం అని భావించవచ్చా? చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటన సాల్మాన్ గారి హత్య. గురజాల జిల్లా పిన్నిల్లి గ్రామానికి చెందిన సాల్మాన్ గారిని చాలా కిరాతకంగా టీడీపీ గూండాలు హతమార్చారు. ఇనప రాడ్లతో కొట్టి మరీ చంపారు. సాల్మాన్ గారు హాస్పిటల్లో పోరాడి నిన్నే ప్రాణం విడిచారు. దీనికి పూర్తిగా తెలుగుదేశం ప్రభుత్వం బాధ్యత వహించాలి. ఇది తెలుగుదేశం పార్టీ తాలూకా హత్య. తక్షణమే హోంమంత్రి గారు స్పందించాలి. స్పందించడమే కాకుండా సాల్మాన్ గారి కుటుంబానికి నష్టపరిహారం చెల్లించాలి. నష్టపరిహారంతో పాటు ఈ హత్య ఎవరైతే చేశారో ఆ టీడీపీ గూండాల్ని తక్షణమే అరెస్టు చెయ్యాలి. అటువంటి ప్రక్రియ ఏమీ కనిపించట్లేదు. ఘటన జరిగి 3 రోజులు కావస్తుంది. హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఆయన మృతి చెందిన తర్వాత కూడా హోమ్ మినిస్టర్ నోరు మెదకపోవడం, ఉప ముఖ్యమంత్రి కూడా ఆ విషయంపై ప్రస్తావించకపోవడం, వీళ్ళందరూ సంక్రాంతి సంబరాల్లో మునిగి తేలినట్టు నేపథ్యంలోనే ఈ హత్యను మాత్రం పక్కదారు పట్టించేందుకు పోలీసులు చేపట్టిన చర్యలు భావిస్తున్నారు. హోంమంత్రి గారు కానీ, చంద్రబాబు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ ఎందుకు స్పందించటం లేదంటే అసలు ఈ హత్య చేయించిందే కూటమి ప్రభుత్వం కాబట్టి వారు స్పందించటం లేదు, నోరు మెదపడం లేదు. ఈ రోజున ఈ రాష్ట్రంలో దళితులకు రక్షణ అయ్యేది. అందుకే ఈ రోజున వైఎస్ఆర్ పార్టీ చాలా పెద్ద ఎత్తున రాష్ట్రమంతా అంబేద్కర్ గారి విగ్రహం ముందు ఆందోళనలు చేపట్టాయి. ఇది ఆషామాషి ఆందోళన కాదు. ఈ ఆందోళనని ఇంకా ఉధృతం చేస్తాం. ఎందుకంటే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవరికి సంక్రాంతి సంబరాలు లేవు, ఎవరికి సంతోషాలు లేవు, ఎవరికి కొత్త సంవత్సరం వేడుకలు లేవు. ఎందుకంటే పేద పెద్దలకి ఒక పక్కన హామీలు ఎగ్గొట్టారు, ఒక పక్కన సంక్షేమ కార్యక్రమాలు ఎగ్గొట్టారు, ఒక పక్కన దాడులు, ఒక పక్కన వైసీపీ కార్యకర్తల మీద దాడులు. ఈ రోజున సాల్మాన్ గారు ఏం పాపం చేశారండి? ఒక్కసారి మీరు ఆ వీడియో విజువల్స్ చూస్తే మీకు అర్థమవుతుంది. కనీసం సాల్మాన్ గారి దహనకాండకు కూడా ఆంక్షలు విధించినటువంటి దౌర్భాగ్యమైనటువంటి ప్రభుత్వం ఈ తెలుగుదేశం ప్రభుత్వం. దహనకాండకు కూడా ఎవరిని అనుమతించలేదు ఈ కూటమి ప్రభుత్వం. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి ఈరోజు రాష్ట్రంలో ఎటువంటి పరిపాలన జరుగుతుందో, ఎటువంటి హోంమంత్రి మన రాష్ట్రంలో ఉన్నారో, ఎటువంటి రెడ్ బుక్ రాజ్యాంగం ఈ రోజున మన రాష్ట్రంలో కొనసాగుతుందో ఒక్కసారి మీరంతా ఆలోచించండి. కేవలం మీడియా మేనేజ్మెంట్ తప్ప, ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు మీడియా మేనేజ్మెంట్ చేయడం తప్ప ఈ కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. అందుకే ఈ రోజున డిజిటల్ బుక్ అమలు కోసం ఈ రెడ్ బుక్ రాజ్యాంగానికి ఒక నాంది పలికే పరిణామాలు కనిపిస్తున్నాయా? ఈ రోజున రెడ్ బుక్ రాజ్యాంగం అని చాలా ఓపెన్గా అదేదో గొప్ప డెవలప్మెంట్ లాగా, లేకపోతే అదో గొప్ప అద్భుతమైన చట్టంలాగా ఈరోజు ఓపెన్గా మాట్లాడుతున్నారు. ఈరోజు అందుకే వైసీపీ కార్యకర్తలు కానీ, నాయకులు కానీ ఎన్ని కష్టాలు ఉన్నా ప్రజల తరపున ఈరోజు పోరాటం చేస్తుంది. ఈ రోజున రెడ్ బుక్ రాజ్యాంగం అణువణువున ప్రతి గ్రామంలో, ప్రతి పంచాయతీలో, ప్రతి కార్పొరేషన్లో వీళ్ళు అభివృద్ధి చేయరు, సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వరు, దాడులు చేస్తారు. వీటితో పాటు ఈ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారు. ఈ రోజున ఒక్కసారి కళ్ళు తెరవాలి. టీడీపీ నాయకులు ఇప్పటికైనా కళ్ళు తెరవాలి. మీకు ప్రజలు అవకాశం ఇచ్చింది మీరు మంచి చేస్తారని, కానీ మీరు రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తారని కాదు. ఈ రోజున ఈ టీడీపీ నాయకులు మాట్లాడుతున్నారు మాది ట్రిపుల్ ఇంజిన్ సర్కారు అని.
మీరు నిజంగా ట్రిపుల్ ఇంజన్ సర్కారే, కానీ మీరేం చెయ్యాలి? ప్రజలకి సురక్షితంగా ట్రైన్ ఎక్కించి సురక్షితంగా వాళ్ళ ప్రాంతాల్లో మీరు దించాలి. కానీ మీరు చేస్తుంది ఏంటి? ప్రజల్ని గుద్దుకుంటూ, ప్రజల్ని మట్టుకుంటూ మీరు వెళ్ళిపోతున్నారు. ఇది ట్రిపుల్ ఇంజన్ సర్కార్ కాదు. ఈ ట్రిపుల్ ఇంజన్ సర్కార్ని రానున్న రోజుల్లో ప్రజలు బుద్ధి చెప్తారని నేను మీడియా ముఖంగా నేను తెలియజేసుకుంటున్నాను. ఏది ఏమైనప్పటికీ సాల్మన్ గారి కుటుంబానికి న్యాయం జరగాలి. నష్టపరిహారంతో పాటు నిందితుల్ని అర్జెంటుగా అరెస్టు చేయాలి. చూస్తే కనుక ప్రస్తుతం సాల్మాన్ కుటుంబానికి జరిగినటువంటి ఈ అన్యాయంపై మాత్రం సాల్మాన్ని హత్య చేసినట్టు ఉదంతాలు ఎవరైతే నిందితులున్నో వారిని తక్షణం అరెస్ట్ చేయాలి. మరోవైపు చూస్తే ఆ కుటుంబానికి మాత్రం ఆర్థిక పరిపుష్టితో పాటు ఆ కుటుంబానికి బాసటగా నిలవాలి. హోంశాఖ మంత్రి ఈ విషయంలో మాత్రం నిందితుడిని వెంటనే అరెస్ట్ చేయకపోతే మాత్రం ఈ ఉద్యమాన్ని రాష్ట్ర వ్యాప్త ఉద్యమంగా తీసుకెళ్తాం. ఈ విషయంలో దళితులకు మాత్రం భద్రత కొరవైంది. ఆ దళితులు మాన ప్రాణాలకు కూడాను ఈరోజు రాష్ట్రంలో మాత్రం ఎక్కడ కూడాను భరోసా లేని పరిస్థితి నేపథ్యం ఈరోజు సాల్మాన్ హత్యను మాత్రం స్పష్టం చేస్తాం. రాష్ట్రంలో ట్రిపుల్ ఇంజన్ సర్కార్ మాత్రం ప్రజలను గమ్యం చేరకముందే మార్గ మధ్యలో వారిని హత్యలు చేస్తున్నారు అనడానికి పిన్నెల్లిలో జరిగినటువంటి ఈ హత్య ఉదంతం ఒక తారకంగా చెప్పుకోవచ్చు. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.